వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, 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 వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. టీవీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు సామాజిక ఉద్యమాలు ఎన్నో విధాలుగా చేసి కన్నుచూపు మేరల భారతదేశం ఉన్నత పదవులు లేకపోయినా గానీ అనేక పోరాటాలు చేసి సామాజిక వర్గాలకు నానా విధాలుగా మహిళల కోసం రాజకీయ పార్టీలతో ధీటుగా ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసుకుంటూ మొక్కబోని దీక్షగా ఎంతో మంది రాజకీయ నాయకులు ఒత్తిడికి తట్టుకొని కృష్ణ మాదిగ గారు ఒక భారతదేశ ప్రధాని చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకోవడం మా మాదిగ జాతికి గొప్ప గర్వకారణమని మేము తెలియజేసుకుంటున్నామన్నా. అదే మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు తీసుకొని ఇవాళ వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. అదే కాలేజీ కళాక్షేత్రంలో గొప్ప ఘన స్వాగతం పలకడానికి మా మాదిగ జాతి గర్వించుకుంటూ అన్నగారిని ఎస్సీ వర్గీకరణ అయినందుకు పద్మశ్రీ అవార్డు పొందినందుకు ఘన స్వాగతం పలుకుతూ ఒక 10,000 కార్లతో అన్నను ఘన స్వాగతంగా పూలమాలలతో సత్కరించుకుంటున్నామన్నా. అదే హన్మకొండలో కాలేజీ కళాక్షేత్రంలో అన్నగారిని గొప్ప సన్మానంతోని మాదిగ జాతి గర్వపడేలాగా ప్రతి ఒక్కరు మహిళలను గాని అన్నలు గాని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని ఇలా ఇదే హన్మకొండ నడే ఒడ్డిన అన్న షాయంపేటలో జన్మించింది కాబట్టిగా అన్న జన్మభూమి అయిన వరంగల్లో ఈ ప్రత్యేకమైన సన్మానం చేయడం మా అందరికి గర్వకారణమన్నా. మాదిగ మహిళా సంఘంగా నా పేరు ఇనుగుర్తి మనమ్మ మాదిగ, మహబూబాబాద్ జిల్లా అధికార ప్రతినిధి. కృష్ణ గారి నాయకత్వం, గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. స్వరాజ టీవీ గారికి ప్రత్యేకంగా న్యూస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవశ్రీ మందకృష్ణ గారు ఒకప్పుడైతే మేము అంబేద్కర్ చూడలేదు, ఇప్పుడు మరో అంబేద్కర్ గౌరవశ్రీ మందకృష్ణ గారు 30 సంవత్సరాల నుంచి ఒక మాదిగల కోసం వర్గీకరణ పోరాటం చేసుకుంటేనే వివిధ కులాల కోసం కూడా పోరాటం చేసిండు. ఈ రోజు రాష్ట్రపతి గారితోటి పద్మశ్రీ అవార్డు అందుకోవడం ఎంత గొప్ప అంటే అంత గొప్ప అండి. ఎందుకంటే ఇలా మాదిగ బిడ్డ అయినా కూడా చరిత్రలో ఒకప్పుడు అంబేద్కర్ గాంక ఎట్లా పేరు పొందిండో ఈ రోజు గౌరవశ్రీ మందకృష్ణ గారు అట్లా పేరు పొందిండు. రాష్ట్రం మొత్తం వివిధ రాష్ట్రాలు కూడా ఈ రోజు వరంగల్ కు రావడం జరిగింది. పద్మశ్రీ అవార్డు అందుకొని ఢిల్లీ నుంచి వరంగల్ కు రావడంతో అందరూ వివిధ రాష్ట్రాల నుంచి అందరూ అన్నను కార్లతో మేము తక్కువ కాదు మాదిగలమైనా కూడా మేము గొప్ప చరిత్రకారులం. ఇవాళ మాదిగల కోసం ఒకప్పుడు సుల్కన చూసిరు కాబట్టి ఇవాళ చరిత్ర నిలబడడం కోసం కార్ల ర్యాలీతో కృష్ణానన్ గణత్రం కాలేజీ కళాక్షేత్రం కాడికి మీటింగ్ కు రావడం జరుగుతుంది. ఇవాళ గొప్ప చరిత్రలో అందరూ కూడా కృష్ణానని ఒక దేవునిలాగానే పూజించాలి. ఎందుకంటే వర్గీకరణ కోసం చేస్తూనే వివిధ కులాల కోసం పోరాటం చేసిండు కాబట్టి వివిధ మహిళలు గాని, వికలాంగులు గాని, వితంతువుల కోసం గాని, అనాథల కోసం గాని, మరి ఆడపిల్లల రక్షణ కోసం గాని మరెన్నో కృష్ణానను చరిత్రలో మరో అంబేద్కర్ గా మనం గుర్తించాలని తెలియజేస్తూ నా పేరు ఎండి రజే, మహబూబాబాద్ జిల్లా మహిళా సంఘం ఎంఎస్సీ పార్టీలో జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను.